ఐ డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి మా ఇంటికి రండి. ఇవాళ 3వ శుక్రవారం మా ఇంటికి రండి అంటూ లావణ్యారెడ్డి గారు మనల్ని ఆహ్వానించారు. పుచ్చుకుంటున్నమ్మా ఆయన చాలా బాగా చేసుకున్నారు. ఎవ్రీ ఇయర్ చేసుకుంటారా? అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేది ఈ ఇయర్ ఈ రోజే అనేది కాదు, ఎప్పుడు ఉంటుంది. మనం ఎప్పుడు మొక్కున్నా ఎప్పుడు ఉంటారు. నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దెమ్. నేను ప్రిపేర్డ్ గా ఉంటేనే నా నెక్స్ట్ జనరేషన్ కి మన సంస్కృతి కానివ్వండి, మన ధర్మం కానివ్వండి, ఎవ్రీథింగ్ మనం నేర్పించవచ్చు. మంచి మంచి అప్రిషియేషన్స్ వస్తూ ఉన్నాయి. విజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, కుమార్ గారు. అండ్ ఐమ్ హ్యాపీ మా గాంధీ తాత చెట్టు నేషనల్ అవార్డ్ వెళ్ళింది. సుకృతి నా కూతురు సుకుమార్ గారు అంటే లిటరల్ గా వాళ్ళ ఇంట్లో ఆ రూట్స్ అలా ఉన్నాయి, అంతే ఇంకేం చేయలేం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు అందించిన పట్టు చీర ఇప్పుడు మనము లావణ్యారెడ్డి గారికి ఇవ్వబోతున్నాం ఈ శారీ. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం రోజు కాంచీపురం వరమహాలక్ష్మి టీమ్ అండ్ వాళ్ళందరూ కలిసి నాకు ఇంత సపోర్ట్ చేసి అండ్ మంచి ఆశీర్వాదమైన గిఫ్ట్ ఇచ్చినందుకు. ఇది ఎలిమ్ వారు అందించిన హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అండి. మీకు చాలా మంచి స్మెల్ వస్తుంది. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఎలిమ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి మా ఇంటికి రండి ప్రోగ్రాంలో భాగంగా మనం ఇవాళ తెలుగు అండ్ తమిళ్ యాక్ట్రెస్ లావణ్యారెడ్డి గారి ఇంటికి వచ్చేసాం. ఇవాళ 3వ శుక్రవారం మా ఇంటికి రండి అంటూ లావణ్యారెడ్డి గారు మనల్ని ఆహ్వానించారు. మరి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు ఒక బ్యూటిఫుల్ శారీని లావణ్యారెడ్డి గారికి అందించమనిచ్చారు. మరి మనము లావణ్యారెడ్డి గారు పూజ చేసుకుంటున్నారు, లోపలికి వెళ్ళి ఈ గిఫ్ట్ తనకు అందిద్దాం. అలాగే ఎలిమ్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ వాళ్ళు కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్ని లావణ్య గారికి అందించాల్సిందిగా కోరారు. మరి ఇవి రెండు కూడా లావణ్య గారికి ఇచ్చేసేద్దాం. పూజలో మనం పార్టిసిపేట్ చేద్దాం. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా, మీకు మరియు ఐడీమ్ ప్రేక్షకులందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. చాలా బాగా చేసుకున్నారు. ఎవ్రీ ఇయర్ చేసుకుంటారా? బికాస్ ఇది ఫస్ట్ టైం పెట్టా నేను. అవునా? సో ఇట్స్ నైస్, చాలా బాగా జరిగింది. ఎందుకు చేసుకోవాలనిపించింది ఈ ఇయర్? టు బి ఫ్రాంక్, అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేది ఈ ఇయర్ ఈ రోజే అనేది కాదు, ఎప్పుడు ఉంటుంది. మనం ఎప్పుడు మొక్కున్నా ఎప్పుడు ఉంటారు. సో నేను నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి వాట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దెమ్. సో ఫస్ట్ నెక్స్ట్ జనరేషన్ కి ఏంటి మనం చూపించేది అన్న పాయింట్ మీద ఐ థాట్ లైక్ బికాస్ ఇప్పుడు నేను ప్రిపేర్డ్ గా ఉంటేనే నా నెక్స్ట్ జనరేషన్ కి మన సంస్కృతి కానివ్వండి, మన ధర్మం కానివ్వండి, ఎవ్రీథింగ్ మనం నేర్పించవచ్చు. బికాస్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ఐ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ అండ్ ఐ హ్యావ్ టు నో అసలు మన రూట్స్ తెలియాలి, మన ధర్మం తెలియాలి అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ సంథింగ్. అందుకని ఇంకా ఐ జస్ట్ ఫాలో. ఈ ఒక ఫెస్టివల్ స్టార్ట్ చేశారా లేకపోతే అన్ని ఫెస్టివల్? లేదు, కార్తీక మాసం వస్తే కంపల్సరీ మా ఇంట్లో వ్రతం అండి. అది కూడా మళ్ళీ మేమే లిటరల్ గా మేమే నేర్చుకున్నాం. లైక్ ఏంటి అందరు చేస్తున్నారు, ఎందుకంటే ఇంటికి వెళ్తాం కదా వాయినాలు తీసుకోవడానికి. అరే అందరూ బాగా చేస్తున్నారు, మనకేంటి. మేము నాకు తెలిసి లైక్ మేము ఇల్లు కొన్నప్పుడు ఒక్కటేసారి వ్రతం చేయించాం, దాని తర్వాత అసలు మాకు తెలియదు. లేదు అలా కాదు, లెట్స్ డూ ఇది కూడా అని చెప్పి ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం అయితే ఫర్ షూర్ గా సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తాము. అండ్ యాజ్ యూజువల్ నేను పుట్టి పెరిగిందంత ఇక్కడే కాబట్టి మాకు వినాయక చవితి గణేష్ మహారాజ్ది అంటే ఇంకా అది. సో అపార్ట్మెంట్స్ లో అందరం, కాలనీ వాళ్ళందరం కలిసి అది చేస్తాం అన్నమాట. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ కెరీర్? ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ అయితే ఇట్స్ గోయింగ్ గుడ్. సో నాగశౌర్య గారి ఫిలిం ఒకటి చేశాను అండ్ దుల్కర్ గారిది మొన్ననే మీరు టీజర్ చూసుంటారు, ఆకాశంలో ఒక తార అని. సో అది చేస్తున్నాను. సో అందులో కసిరెడ్డి కాంబినేషన్ లో అండ్ దుల్కర్ గారి కాంబినేషన్ లో ఇట్స్ వెరీ గుడ్. అండ్ రీసెంట్ గా వీడే మన వారసుడు కొంచెం మంచి రెస్పాన్స్ ఇచ్చింది కాబట్టి లైక్ స్లో అండ్ స్టడీ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట.
మంచి మంచి అప్రిషియేషన్స్ వస్తూ ఉన్నాయి. విజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, సుకుమార్ గారు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ అండ్ ఐమ్ చేయడం. హ్యాపీ మా గాంధీ తాత చెట్టు నేషనల్ అవార్డ్ కి వెళ్ళింది. యా సుకృతి నా కూతురు ఆన్ స్క్రీన్ బికాస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేషనల్ అవార్డ్ దట్ టు యూనో సచ్ యంగ్ ఏజ్ లో రావడం అంటే, సో సుకుమార్ గారు అంటే లిటరల్ గా వాళ్ళ ఇంట్లో ఆ రూట్స్ అలా ఉన్నాయి, అంతే ఇంకేం చేయలేం. సో ఆయన అంత బాగా చేశారు కాబట్టి అది. సో విజేంద్ర ప్రసాద్ గారితో మొన్న మేము సాంగ్ లాంచ్ చేయించాము. సో దూరదర్శిని అని, అందులో కూడా చాలా కీ రోల్. సో నేను అండ్ జెమినీ సురేష్ గారు ఒక పేరు అనమాట. సో చాలా బాగా వచ్చింది. వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. సో రిలీజ్ అవుతే ఇంకొంచెం ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ఓకే, ఎలా అనిపిస్తుంది వీళ్ళ నుండి కాంప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు? అండ్ పర్సనల్ గా మీరు వాళ్ళతో మాట్లాడి ఉంటారు. అయ్యో విజేంద్ర ప్రసాద్ గారితో గానీ, సుకుమార్ గారితో గానీ వాళ్ళు. ఎస్. అయితే విజేంద్ర ప్రసాద్ సార్ అయితే యాక్చువల్ నాది పోస్టర్ లో ఉంటుంది నా ఫేస్ అంతా. Okay. సో ఆయన ఒకటే కామెడీగా అన్నారు, మరి సీరియస్ గా అన్నారు, నువ్వు ఇక్కడ బాగున్నావా అందులో బాగున్నావా అని. అందరూ ఎంటైర్ మై టీమ్ వాజ్ షాక్డ్. Okay. ఎందుకంటే ఆయన జనరల్ గా అలా మాట్లాడరంట. ఆహాహా. హీఈస్ వెరీ యూనో అలాంటిది. సో సడన్ గా సో ఏంటి విజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా కాంప్లిమెంట్ అంటే, లైక్ ఆయన అసలు ఒక 5-10 minutes హీ వాస్ వెరీ ఫన్నీ. ఆయన చెప్పడం అదంతా చాలా మంచి అనిపించింది. సో ఐ రియలీ ఫెల్ లైక్ అంటే ఆయన పోస్టర్ అంత కీన్ గా అబ్జర్వ్ చేసి అండ్ మనకి కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది దట్ ఈస్ రియలీ గుడ్ థింగ్. అండ్ సుకుమార్ సార్ ఏంటంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే సి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్. సో ఎవ్రీ వన్ హ్యాస్ ద డ్రీమ్, మనకి వెళ్ళి ఆయన ఫిల్మ్ లో రావాలంటే ఆపర్చునిటీ అవును. అంటేనే వి క్రేవ్ ఫర్. నేనే చాలాసార్లు ఆడిషన్స్ కూడా ఇచ్చా పుష్ప టైంలో. అవునా? సో అప్పుడు మాకు అంత తెలియదు. ఓకే. బట్ సంవేర్ అంటారు కదా వరల్డ్ తిరిగి తిరిగి ఒక దగ్గర అన్నట్టు, లిటరల్ గా అనుకోకుండా నాకు గాంధీ తాత చెట్టు అవకాశం రావడం. అప్పటికి మధ్యలో వి హ్యాడ్ అ డేట్ క్లాష్ అన్నమాట. సో వేరే సినిమా ఉంది అండ్ గాంధీ తాత చెట్టు ఏది అవ్వాలి అండ్ దే డింట్ వాళ్ళు చెప్పలే నాకు సుకుమార్ గారి డాటర్ అని కూడా. నాకు తెలీదు. Okay. వాళ్ళు ఎప్పుడు తర్వాత చెప్పారు నాకు. ఓకే. సో మనం ఏమనుకుంటాము, కొత్త డైరెక్టర్, కొత్త వాళ్ళు, కొత్త కాన్సెప్ట్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఇంకొక టీమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. బట్ సమ్వేర్ యూనో గాడ్ హ్యాస్ గైడెడ్ మీ లైక్ లేదు నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయనా. అక్కడ కట్ చేస్తే యూనో ద లెజెండరీ డైరెక్టర్ గారి డాటర్ ఉన్నారు అండ్ ఇట్ వాస్ వెరీ ఫన్. సో ఎక్కువ శాతం బబితా మ్యామే ఉండేవారు, తబితా Okay. మ్యామ్ లొకేషన్స్ లో. సో తనతో చాలా బాగుండేది. ఓకే. ఇప్పటికి చాలా సినిమాల్లో చేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా అవకాశాలు అట్లాగే వస్తున్నాయా, లేకపోతే అవకాశాల కోసం కష్టపడాల్సి వస్తుందా? ఇట్స్ లైక్ స్ట్రగ్లింగ్ అండి, అంతే. ఏమో ఈ అంతేనా? ఇయర్ కొంచెం బాగా రావాలని కోరుకోవాలి. అంటే యూఆర్ ఇన్ ద వరల్డ్ వేర్ అంటే జనరల్ గా బికాస్ యు ఆర్ మ్యారీడ్, యు హ్యావ్ ఫ్యామిలీ అండ్ ఆల్. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ నీకు ఫుల్ ఫ్లెష్డ్ గా నీకు పిలిచి పిలిచి మరి అవకాశాలు రోల్స్. ఇవ్వరు. సో జస్ట్ ఒకటే ఆలోచించాలి ఏంటంటే మన వర్క్ మన పని మనం చేసుకోవాలి. సో ఆడిషన్స్ కి పిలిచినప్పుడు జస్ట్ గో, మన ఆడిషన్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు. లక్కీలీ ఇప్పుడు కొంత అంటే లైక్ కొత్త డైరెక్టర్స్ వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వి హ్యావ్ దట్ స్కేల్ అన్నమాట. బట్ స్టిల్ ఐ కాంట్ సే దట్ ఓవర్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే నేను ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయి టప్ అని పడిపోయిన వాళ్ళని చూసాం. సో దానికన్నా మెల్లమెల్లగా సంవత్సరంలో కొన్ని సినిమాలు చేసుకుంటే అదే. సో రేపు పొద్దున నేను యూనో ఐ బికమ్ ఏజ్డ్ ఆర్ ఎనీథింగ్, మదర్ రోల్స్ అవన్నీ కూడా నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు. బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్ ట్యాగ్ లైన్ ఎదర్ యూనో ఈవిడ ఓన్లీ సిస్టర్ వదిన రోల్సా, లేకపోతే యూనో గ్లామర్ రోల్సా, లేకపోతే యూనో హీరోయిన్ అలా అవసరం లేదు. వాళ్ళకి అనిపిస్తే వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు ఇస్తారు. సో మనం ఆ లైన్ లో ఉన్నాం కాబట్టి ఆ టెన్షన్ లేదనమాట. ఓకే. అంటే కొంచెం పెద్ద కిడ్స్ ఉంటే పెద్ద పెద్ద రోల్స్ చేయాలి అని అలా ఏం లేదండి. అలా అనుకుంటే సింపుల్ థింగ్, వీడే మన వారసుడు మన ఐ డ్రీమ్ లోనే చేసాం టీమ్ అదంతా. సో వీడే మన వారసుడులో ఐ ప్లేడ్ అ లీడ్ రోల్. అదేంటి స్టోరీకి నేనే ఇంపార్టెంట్ కాబట్టి నేను లీడ్ అన్నట్టు. సో మన దగ్గరే ఈ డిఫరెన్షియేషన్ ఏంటి, హీరో హీరోయిన్ ఇలా ఉంటుంది. బట్ వేరే యూనో అదర్ లాంగ్వేజెస్ లో చూస్తే దే బిలీవ్ ఇన్ యాక్టర్స్, ఆర్టిస్ట్. ఎగ్జాక్ట్లీ. తమిళ్లో కూడా దేర్ యాక్టర్స్. అవును. సో నువ్వు లీడ్ అనేది నువ్వు ఇచ్చే ట్యాగ్ లైన్, నువ్వు హీరో హీరోయిన్ అనేస్తావు. బట్ అక్కడ అవసరం లేదు. నీ క్యారెక్టర్ బట్టల రామస్వామి బయోపిక్ లో ఐ ప్లేడ్ అ లీడ్ రోల్. సో అది నేను అన్నట్టు సెకండ్ హీరోయిన్ అని అనలేను. ఐ ప్లేడ్ పర్టికులర్ క్యారెక్టర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఫిలిం. సో అలా ఉంటాయి కాబట్టి ఈ ట్యాగ్ లైన్స్
మనకు అవసరం లేదు అన్నట్టు. ఓకే. సో వేరే ఏదైనా పెద్ద రోల్స్ వస్తాయా, చిన్న రోల్స్ వస్తాయా, బికాజ్ ఐ హావ్ ఫ్యామిలీ అండ్ కిడ్స్. సో డిపెండ్స్. నేనేమంటానంటే ఫైన్, ఇప్పుడు యంగ్ మదర్స్ కొంచెం తక్కువ అయిపోయారు కాబట్టి ఇట్స్ బెటర్ ఐఎమ్ గెటింగ్ దట్ ఆపర్చునిటీ. సో సుకృతితో చేశాను, పెద్ద హిట్ అయింది గాది తాత చెట్టు, నేషనల్ అవార్డ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎవరైనా టీనేజర్స్ కి మదర్ హ్యాపీగా చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే స్క్రీన్ మీద యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మన ఇళ్లలోనే మన అమ్మలు చాలా యంగ్ గా కనిపిస్తారు. సో దట్స్ అ రియాలిటీ. సో పర్లేదు, ఐఎమ్ లైక్ ఓపెన్ విత్ దట్ అన్నమాట. ఓకే. తెలుగు, తమిళ్‌కి ఏంటి డిఫరెన్స్ అనిపించింది మీకు? తెలుగు తమిళ్కి లేదండి. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కొంచెం పెద్ద స్కేల్‌లో చేస్తున్నారు. ఈవెన్ స్మాల్ థింగ్స్, మీ కాస్ట్యూమ్ నుంచి మీకు ఎవ్రీథింగ్. బికాజ్ ఒకప్పుడు మనకు కొంచెం గ్లామర్, కానీ ఇప్పుడు రా లుక్ వచ్చేసింది. సో తమిళ్ నుంచి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అంతే. సో సిమిలర్ గా మీకు ఏం లేదు, ఒక లాంగ్వేజ్ అనేది తప్పించి వాళ్ళ టైమింగ్స్ ఆఫ్ వర్క్ కానివ్వండి, వాళ్ళ డెడికేషన్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళు కూడా సీరియస్ గానే తీసుకుంటున్నారు. అందుకే కదా విజయ్ సేతుపతి గారు అండ్ నిత్య మీనన్ రీసెంట్ గా మంచి హిట్ వచ్చింది. సో దే ఆర్ ఆల్సో కమింగ్ విత్ గుడ్ కాన్సెప్ట్స్. మొన్నటి దాకా వాళ్ళు ఎలా అనుకున్నారంటే ఓకే కొంచెం రా కంటెంట్ లో తీసి ఇలా అంటే, బట్ ఏంటంటే నయనానందంగా ఉండాలి. మన థియేటర్ కి వెళ్తే షుడ్ బి లైక్ వావ్, సినిమాటోగ్రఫీ బాగుంటేనే. సో వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళ థీమ్ మార్చుకున్నారు. ఓకే. మొత్తం ఇప్పుడు తెలుగులోకే డెడికేటెడ్ అయ్యారా? లేకపోతే తమిళ్‌లో కూడా అలా చేస్తున్నారా? ఏం లేదండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ఆపర్చునిటీస్ అంతే. సో బేసిక్ గా నేను సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్. హౌ కమ్ సో యూ లెర్న్ దిస్ లాంగ్వేజ్? దట్ ఈస్ మై మదర్ టంగ్. సో మా పేరెంట్స్ కి మాటలు రావు. సో అందుకే తమ్ముడు సినిమాలో నేను ఆ మూగమ్మాయి క్యారెక్టర్ అండ్ ఈవెన్ సౌరభ్ గారికి కూడా నేను డైలాగ్స్ అవన్నీ నేర్పియడము. సో దట్ విలన్ రోల్ కి అంతా చేసింది నేనే. సో అటు బ్యాక్గ్రౌండ్ అంటే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ రెండు చేశాను. సో దయాకి చేశాను వెబ్ సిరీస్ కి. సో ఇలా కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటంటే లక్కీగా బైలింగ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ మనకి. తమిళ్ వచ్చా? కొంచెం బట్ స్క్రిప్ట్ ఇస్తే ఐ కెన్ లెర్న్. ప్లీజ్ ఐ కెన్ లెర్న్. సో మీరు ముందు రోజు స్క్రిప్ట్ ఇస్తే డైలాగ్స్ పారు కాదు, వేణుమాధవ్ డైలాగ్ అంట కదా, ఎంత పారు రప్ప రప్ప అన్నట్టు నేను కూడా ఎంత పారు అనుకుంటూ నేర్చేసుకుంటాను. ఇంకో ఆర్టిస్ట్ ఉన్నట్టున్నారుగా మీ ఇంట్లో? ఎస్ అండి. ఐ థింక్ ఆడు లోపల ఉన్నాడు. కాదు అంటే పిల్లల్ని కూడా ఇటు సైడ్ తీసుకురావాలన్న ఆలోచన? అలా ఏం లేదు మ్యామ్. లైక్ జనరల్ గా ఇప్పుడు ఏంటంటే మనమున్న సర్కిల్లో మన కో యాక్టర్స్ అడుగుతారు లైక్ అరే మన దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పండి. సో నేను ఏదో కోవిడ్ టైంలో సరదాగా మోడర్న్ లవ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక కాస్టింగ్ డైరెక్టర్ వంశీ గారు అని చెప్పి ఆయనకి పంపించాను, ఇలా పలానా బాబు ఉన్నాడు, హీస్ ఓన్లీ 5 అప్పుడు. సో ఇమీడియట్లీ దే హ్యావ్ సెలెక్టెడ్ హిమ్. కొంచెం వర్క్ షాప్ అయింది, నగేష్ కుక్నూర్ గారితోనే వాడు ఫస్ట్ లాంచ్ అయ్యాడు. ఐ వాజ్ లైక్ వావ్, ఎందుకంటే అది ముంబై ప్రొడక్షన్ హౌస్. ద వే దే డూ ద వర్క్ అండ్ ద వే దే హ్యావ్ దిస్ కార్పొరేట్ ఎథిక్స్ అంటాం కదా, ఎక్స్ట్రాడినరీ అన్నమాట. అంటే ఐమ్ నాట్ సేయింగ్ మన దగ్గర ప్రొడక్షన్ హౌసెస్ బాగానే ఉన్నాయి, బట్ వాళ్ళది ఏంటంటే సిస్టమాటిక్ అండ్ ద వే దే ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్. సో వాడు ఇంకా కొత్త కాబట్టి వాడికి కొంచెం లగ్జరీగా చూసారనమాట. నేను మంచి స్పెసిఫిక్ అండ్ హీఈస్ లీడ్, తను అండ్ సుహాస్ని గారు చేశారనమాట. సో వాళ్ళు బాగా హిట్ అయింది అది. బాబుతో ఎస్ మాక్సిమం అండి, ఎందుకంటే కొత్త కాబట్టి. అండ్ నా దగ్గర ఉన్న వెరీ బ్యాడ్ థింగ్ ఏంటంటే నేను వాడికి నేర్పిస్తాను బేసిక్ గా డైలాగ్స్. బికాజ్ మనకి ఆర్టిస్ట్ కి ఒక ఇది ఉంటదండి ఏంటంటే ఫస్ట్ టేక్ లో అయిపోవాలి అన్న. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ విత్ మీ ఆల్సో. నాకు ఏంటంటే ఫస్ట్ టేక్ లో అయిపోతే బాగుంటది కదా, ఎందుకురా అనిపించుకోవడం అని. అక్కడ ఏంటి ఒక తల్లి వచ్చేస్తుంది బయటికి. అక్కడ ఏంటంటే నాట్ అన్ యాక్టర్, దట్ మదర్స్ లవ్. అరే అవసరమా ఇంత మందితో ఒక మాట పడొద్దు అని నేను వాడికి కొంచెం ప్రిపేర్ చేస్తా. బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అలా చేయొద్దు, బికాస్ పిల్లలు బ్లాంక్ పేజ్ తో వస్తే మేము వాళ్ళతో మోడిఫికేషన్స్ చేసుకుంటాము అని. లైక్ సరే ఫైన్. సో ఇప్పుడు నేను వాడికి ఏం ట్రైన్ చేయట్లేదు, కానీ డైలాగ్స్ ఏమైనా ఉంటే మాత్రం నేర్పించేస్తాను. అండ్ హీఈస్ గుడ్ విత్ దట్, హీ హాస్ గుడ్ మెమరీ. ఇలా పుట్టింది మీలో ఈ ఆర్ట్? ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ అండి, శుభ్రంగా వెళ్ళి ఏదో సేవ చేసుకునే దాన్ని పట్టుకొచ్చి ఈ లైమ్ లైట్ లో ఇచ్చారు అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఐ యూస్ టు వర్క్ ఫర్ ఎన్జిఓస్. సో సమ్వేర్ ఒక
యాజ్ తమిళ్ ఫిలిం కే దే వాంటెడ్ అ ట్రాన్స్లేటర్ బికాస్ అందులో ఏదైతే క్యారెక్టర్ ఉందో తనకి మాటలు రాని క్యారెక్టర్. ఓకే సో ఆ డైలాగ్స్ కి ఎవరు సైనింగ్ చేస్తారు, ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు, ఆ భాషలో ఎలా యూనో హ్యాండ్స్ తో చేయాలన్నప్పుడు నేను వెళ్ళాను. ఓకే అండ్ ఫ్రమ్ దేర్ దట్ యూనో దట్ సర్కిల్. అండ్ మన సినిమా వరల్డ్ తెలుసు కదండి, ఒక్కరు తెలిస్తే చాలు ఆటోమేటిక్ గా అవును. 10 మంది ఫస్ట్ అందులో ఎంట్రీ కొంచెం కష్టం, వన్స్ వచ్చిందంటే ఆ తర్వాత త్రూ రిఫరెన్సెస్. అవును. అండ్ టచ్ వుడ్ ఇప్పుడు దాకా నేను చేసిన ఫిల్మ్స్ అన్ని ఆల్మోస్ట్ అండ్ Okay. ప్రతి ప్రొడక్షన్ హౌస్ నేను 2 టైమ్స్ వర్క్ చేశాను. Oh, nice. లైక్ స్వధర్మ ఫస్ట్ ఫిలిం మళ్ళీ రావా, సో మళ్ళీ రావా చేశాను, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చేశాను. సో వైజయంతిది కూడా అంతే, మన ముగ్గురు లవ్ స్టోరీ చేశాను అండ్ చిన్న చుట్టూరు మహానటి. అండ్ ఇప్పుడు కట్ చేస్తే ఆకాశంలో ఒక తార. సో ఇట్స్ గుడ్ లైక్ గోయింగ్ విత్ దట్. ఏమైనా అవకాశాలు వస్తే నాకు ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అలాంటిది ఏమైనా ఉందా, లేకపోతే వచ్చింది అవకాశం చాలు నాకు అలా వస్తే ఏం చాలు లేదండి. అన్నట్టుగా? టు బీ ఫ్రాంక్, సి ఐఎమ్ నాట్ ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. బట్ ఏంటంటే బట్టల రామ్ స్వామిలోనే ఐ హ్యావ్ లైక్ ఐ కోర్లీ ఎంజాయ్డ్ మై క్యారెక్టర్. పిచ్చమ్మాయి క్యారెక్టర్ ఇష్టం ఉన్నాడు, పిచ్చి దానిలాగా. అయిన అసలు ఆ ఊరిలో వచ్చి అడిగేవాళ్ళు, అయ్యో పాపం మీ అమ్మాయి పిచ్చిదా అని. ఓకే, మీరు యాక్టింగ్ కూడా అంత నమ్మారా అని. అండ్ వీడే మన వారసుడిలో కూడా కంప్లీట్ యూనో ఏడుపు ఏడుపు, బా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి యూనో ఎండింగ్ టైటిల్స్ వరకు ఏడిపే ఉంది. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ దాట్. సో మన ముగ్గురు లవ్ అంటే నేను మై జర్నీ ఈజ్ వెరీ గుడ్. నేను చేసిన క్యారెక్టర్ ఇంతవరకు చేయలేదు. అల్లరిగా చేశాను, ఏడుపుగా చేశాను, మెచ్యూర్డ్ గా చేశాను, విలన్ గా ఉరుకు పట్టేలలో నెగిటివ్ షేడ్ ఇచ్చా. సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఓ ఇట్లా అనేది ఏం లేదు. బట్ ఐ ఫీల్ లైక్ ఏది ఉన్నా కానీ కొంచెం యూనో అట్లీస్ట్ ఉన్న కొద్దిపాటి టైం అయినా మనకంటూ ఒక స్పేస్ ఉండి మనకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంటే అదే దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఏదో ఇప్పుడు ఏంటో ఉమెన్ ని జస్ట్ మేము కాఫీలకి యూనో ఫ్రేమ్ లో పెట్టడానికి, కాఫీలు అందించేకి ఫ్రేమ్ లో అలా కాకుండా కొద్దో గొప్ప యూనో కామిక్ అనేది మేము కూడా జనరేట్ చేయగలుగుతాం. అండ్ పీపుల్ హ్యావ్ సీన్ దాట్. సో అలాంటివి వస్తే ఇంకా హ్యాపీ. మీరు అనుకున్న చేంజెస్ రావాలని కోరుకుంటున్నాం అండి. డెఫినెట్లీ అండి. ఈ రోజు నేను అమ్మవారిని కూడా అదే మొక్కుతున్నాను, ప్లీజ్ మీరు అమ్మవారు అయి ఉండి కొంచెం అమ్మాయిల వైపు కొంచెం సపోర్ట్ చేసి మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి. అండ్ బికాస్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు అమ్మవారికి మొక్కేది కూడా అందుకే, ఒక హోప్. ఎందుకంటే మనం ఇప్పుడు అంటారు కదండి, చాలా అష్టదరిద్రాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏమీ లేదన్నప్పుడు ఒక్కరే ఉంటారు మనం చెప్పుకోవడానికి. సో ఈ కష్టమో నష్టమో నీకే నేను చెప్పగలుగుతాను. సో నువ్వే ఇంకా మాకు దారి చూపియాలి. నువ్వు చూపిస్తేనే మాకు తెలుస్తుంది, ఓహో ఇది కరెక్టా ఇది రాంగ్ అని. లేదంటే ఇంకా మన ప్లేస్ లో మనమే కూర్చొని నవ్వుతామో, ఏడుస్తామో, చెడు దారులు వెళ్తామో, మంచి దారులు వెళ్తామో ఇంకా. సో ఇట్ షుడ్ బి అ గైడెన్స్. సో ఆవిడ అందరినీ గైడ్ చేస్తారని మనం ఇంకా కోరుకోవాల్సింది. ఓకే, తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉంటుందని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us టుడే. మీకు కాంచీపురం వరమహాలక్ష్మి వారు ఒక బ్యూటిఫుల్ పట్టు సారీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు మీకు ఇస్తాను. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు అందించిన పట్టు చీర ఇప్పుడు మనము లావణ్యారెడ్డి గారికి ఇవ్వబోతున్నాం ఈ సారీ. సో మా ఇంటికి రండి అంటూ ఇవాళ మనల్ని ఆహ్వానించింది 2వ శ్రావణ శుక్రవారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను యూనో వ్రతం పెట్టుకున్నాను అండ్ మీరు వచ్చి ఇలా బ్లెస్ చేయడం నాకు చాలా కాంచీపురం వరమహాలక్ష్మి. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం రోజు కాంచీపురం వరమహాలక్ష్మి టీమ్ అండ్ వాళ్ళందరూ కలిసి నాకు ఇంత సపోర్ట్ చేసి అండ్ మంచి ఆశీర్వాదమైన గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కాంచీపురం వరమహాలక్ష్మి గారు. ఎందుకంటే నా దగ్గర ఈ కలర్ లేదు. సో ఏ సినిమాలో అయినా ఏ యూనో దేంట్లో అయినా నేను కట్టినప్పుడు and it's a lovely combination. I really love it. చాలా బాగుంది. See blue kind of and this is really beautiful. ఇది ఎలిం వారు అందించిన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అండి మీకు. ఓకే, సో వరలక్ష్మి వ్రతం రోజు ఎలాగో మేము ఇల్లు అవన్నీ క్లీన్, శ్రావణ మాసం శ్రావణ మాసం ఉంది, మళ్ళీ నెక్స్ట్ కార్తీక మాసం ఉంది. సో రోజు ఇల్లు క్లీన్ చేసుకోవడానికైనా లేకపోతే ఏదైనా డెఫినెట్లీ అంటే ఎక్కువ చాలా మంచి స్మెల్ వస్తుంది. రియల్లీ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ రియల్లీ గుడ్. Thank you so much, Alim. Yeah.